మహాశివరాత్రి సందర్భంగా తిరుపతి జిల్లాలోని శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జీవకోనలోని జీవలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శివనామ స్మరణ చేసుకుంటూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా తిరుపతి జిల్లాలోని శైవ క్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మారుమోగుతుంది. ప్రస్తుతం మనం జీవకోనలోని జీవలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఉదయం నుంచి కూడా తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి, అలాగే గుడిమల్లం కావచ్చు, కపిలేశ్వర ఆలయంలో కావచ్చు, జీవలింగేశ్వర ఆలయం ప్రాతకాల నివేదన, అలాగే ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. భక్తులు శివనామ స్మరణ చేసుకుంటూ స్వామివారిని దర్శించుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే మహాశివరాత్రి రోజు స్వామివారిని దర్శించుకుంటే చాలా శుభమని చెప్పి అర్చకులతో తెలుపుతున్న పరిస్థితి కనబడతా ఉంటుంది. ప్రముఖ క్షేత్రాలే కాకుండా స్థానికుల ఆలయాల్లో కూడా భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ప్రస్తుతం మనతో పాటు విజయ్ కుమార్ స్వామి ఉన్నారు. స్వామి నమస్కారం. ఈ రోజు మహాశివ సందర్భంగా స్వామివారిని దర్శించే ఎటువంటి ఫలితం ఉంటుంది, అలాగే జీవలింగేశ్వర ఆలయంలో ఎటువంటి కైంకర్యం నిర్వహించారు? నమస్కారం అండి. అందరికీ కూడా, శ్రోతలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ యొక్క మహాశివరాత్రి సందర్భముగా స్వామివారిని అనేక మంది అందరూ కూడా ప్రాతకాలంలో లేచి ఆయా ఊర్లల్లో ఉండే శివాలయాలకు వెళుతూ ఉంటారు. ఈ యొక్క రోజున శివుడికి పరమ పవిత్రమైనటువంటి విశేషమైనటువంటి రోజు కనుకనే ఈ యొక్క మనం తిరుపతిలో ఉండేటువంటి జీవకోన శివాలయం నందు గంగా పార్వతి సమేత శ్రీ జీవలింగేశ్వర స్వామి ఆలయమునందు ఈరోజు ప్రాతకాలమే 2 గంటలకి అమ్మవారికి స్వామివారికి విశేషమైన ద్రవ్యాలతోటి, పంచామృతాదులతోటి, సుగంధ పరిమాణాలతోటి అభిషేకం అనేది జరిగింది. అదేవిధంగా అలంకరణ అర్చనలు అంతా కూడా జరిగాయి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం ప్రదోషకాల సమయమునందు మరలా యొక్క జీవలింగేశ్వర స్వామి వారికి ప్రదోషకాల అభిషేకం జరుగుతుంది. అదేవిధంగా రాత్రి ప్రారంభం అంటే లింగోద్భవ కాలం అనగా రాత్రి 12 గంటల సమయమునందు స్వామివారికి అమ్మవారికి విశేషంగా లింగోద్భవ కాల మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, అదేవిధంగా బిల్లవార్చనలు ఈ యొక్క శివరాత్రి లింగోద్భవ కాలముగా జరుగుతాయి. అదేవిధంగా విశేషంగా అలంకారముగా స్వామివారికి అమ్మవారికి ఈరోజు రాత్రి లింగోద్భవ కాల సందర్భముగా శాకాంబరీదేవిగా అమ్మవారిని అలంకరిస్తారు. అదేవిధంగా స్వామివారిని కూడా బిల్లవార్చనతోటి స్వామివారికి చేస్తారు. అదేవిధంగా రేపనగా శనివారము రోజున స్వామివారికి అన్నాభిషేకము, అదేవిధంగా స్వామివారికి కళ్యాణోత్సవం అనేది జరుగుతూ ఉంటుంది. 10వ తారీఖున స్వామివారికి యొక్క క్షేత్రంలోని త్రిశూల స్నానము, అదేవిధంగా స్వామివారికి అమ్మవారికి అభిషేకము, అదేవిధంగా ధ్వజ అవరోహణాన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మొత్తం టోటల్గా చూసుకుని తిరుపతి జిల్లా వ్యాప్తంగా శివాలయాల్లో శివనామస్మరణ మారిమోతుంది. అటు శ్రీకాళహస్తి నుంచి ఇటు చుట్టుపక్కల ఆలయాలు కావచ్చు, అలాగే ఏర్పేట సమీపంలోని గుడిమల్లం, కపిలేశ్వర ఆలయం కావచ్చు, యోగి మల్లవరం కావచ్చు, అలాగే తొండవాడ వద్ద ఉన్న అగస్తీశ్వర స్వామి ఆలయంలో కూడా ప్రత్యేక అభిషేకాల అనంతరం స్వామివారికి భక్తులు దర్శనం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం చూసుకుంటే శివనామస్మరణతో శివాలయాన్ని మారిమోగిపోతున్నాయి. వీడియో జర్నలిస్ట్ సురేష్, HM TV.